హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. డ్రై కొబ్బరి పొడితో కోకోనట్ లడ్డు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ లడ్డూని పంచదార అండ్ ఎండు కొబ్బరి పొడితో చేస్తున్నాం అన్నమాట. ఈ టిప్స్ని పాటిస్తే సాఫ్ట్ బేకరీ స్టైల్ కోకోనట్ లడ్డు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన మందపాటి బాండీని పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక 1 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎండు కొబ్బరి పొడి కాబట్టి ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వేరే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి పొడికి 1/3 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు 1-2 టేబుల్ స్పూన్ అటు ఇటు వేసుకోవచ్చు. ఇలా పాకం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. లైట్గా ఇలా షుగర్ అంతా కరిగిపోయి ఇలా మన చేతి ఇలా ప్రెస్ చేస్తూ తేక్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిలోకి షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంని ఇలా గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మొత్తం అన్ని వైపులు బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఇలా గరిటెతో మొత్తం సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల కోకోనట్ లడ్డు జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కకు దింపుకొని ఇప్పుడు చేతికి నేతిని అప్లై చేసుకొని చిన్న రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా లడ్డూలా ఇలా చుట్టుకున్నాక ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని ఒక వేరే గిన్నెలోకి తీసుకొని ఆ కొబ్బరి పొడిలోకి ఇలా లడ్డూని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలాగే అన్ని లడ్డూల్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇది చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. లడ్డు అనేది రౌండ్ షేప్లో రాదండి. ఇది వెంటనే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. దీన్ని నచ్చని వాళ్ళు ఉండరు. మరి చాలా టేస్టీ యమ్మీ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయిందండి. దీన్ని బయట ఉంచుకుంటే 3 డేస్ పాటు ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఉంటాయండి. బయట పెట్టిస్తే గట్టిగా కూడా అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఈ లడ్డుని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ డ్రైడ్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. If you don't forget you subscribe. Thank you for watching.